మీలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి. ఖర్చు మ్యాటర్ పక్కన పెట్టేస్తే నాకైతే నా హెయిర్ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమైతుందంటే మన హెయిర్ అన్హెల్దీ ఉన్నా హెల్దీ అయిపోతుంది, దాంతో పాటు మనకు కావాల్సిన స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా మీరే చూస్తున్నారు కదా నా లుక్ ఎలా ఉందో. సరే ఇంకా హెయిర్ మ్యాటర్ పక్కన పెట్టేస్తే మీలో ఎవరైనా పెడిక్యూర్ చేయించుకున్నా? నేనైతే ఫస్ట్ టైం చేయించుకున్నా. నేను ఈ సర్వీసెస్ చేయించుకోవడం ఏంటో కానీ పాపం శివ మాత్రం బలైతున్నాడు. అయితే మీలో ఎవరైనా పెడిక్యూర్ ఇంతకు ముందు చేపించకపోతే ఎలా చేస్తారో చెప్తా, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా. నేను కూడా ఫస్ట్ టైం చేపించుకున్నా. ఫస్ట్ మన కాళ్ళకున్న నెయిల్స్ అంతా కట్ చేసేసి దాని మీద ఒక క్రీమ్ రాస్తుంది అనమాట. అది కొంచెం సేపు అట్లా వాటర్ లో నానబెట్టిన దాని తర్వాత ఇంకా నెయిల్స్ లో నుంచి మొత్తం డస్ట్ అయితే తీసేస్తుంది. ఇంకా దాని తర్వాత మన కాళ్ళని అయితే వాష్ చేసేస్తుంది నీట్ గా. ఇంకా మన యాంకిల్ కి ఉన్న డెడ్ స్కిన్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తారు. నాకైతే అక్కడ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది. మనం అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ మనం కూర్చుంటే మొత్తం వాళ్ళే చేసుకుంటారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కొంచెం మాయిశ్చరైజర్ రాసి కాళ్ళకైతే మసాజ్ చేస్తారు. నాకైతే చాలా రిలీఫ్ గా అనిపించింది. ఇంకా మన కాళ్ళు కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలని చెప్పి మన కాళ్ళకి కొంచెం నెయిల్ పెయింట్ అయితే ఇస్తారు. ఇంకా నా పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయిన దాని తర్వాత హెయిర్ వాష్ ఉండే అనమాట. ఎందుకంటే కెరటిన్ ఫస్ట్ డే చేస్తే సెకండ్ డే కంపల్సరీ హెయిర్ వాష్ కి వెళ్లాల్సిందే. ఇంకా ఆడికి వెళ్ళి నా హెయిర్ వాష్ కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయా. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి వెళ్ళండి.